నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే మచిలీపట్నానికి రావాల్సిన 500 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మాటీ ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్దమవుతుంటే చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణం. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. మహాత్మాగాంధీ అందించిన స్ఫూర్తితో స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కూటమి ప్రభుత్వం తనను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ. మాజీ మంత్రి పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన 500 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అమృత్ 2.0 కింద మంజూరైన 75 కోట్లు, జలజీవన్ మిషన్ కింద మంజూరైన 302 కోట్లు నిధులు తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి వెళ్లిన నిధులను తిరిగి తీసుకువస్తున్నామని ఆయన తెలియజేశారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం చేయాలి, ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్పారు. జిల్లాని యూనిట్గా ఎలా చేయాలి, పార్లమెంట్ వైజ్గా ఎలా చేయాలి, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎలా చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ చేతకాక చెయ్యలేక 5 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా పెత్తనాలు చేయడానికి చేశారు తప్ప ఎక్కడ చేయలే. ఇవాళ దానికి ఉదాహరణ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో సోకాల్ పేరు నాని గారు ఎగేసుకుని ప్రధానికి వెళ్తా ఉన్నాడు కదా రాష్ట్రంలో. అతని నిర్లక్ష్యం వల్ల 500 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. దీని మీద మాట్లాడే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మనం అమృత్ 2.0 కింద 73 కోట్ల రూపాయలు నిధులు వస్తే ఆ రోజున తెచ్చుకోవడం చేతకాక అది వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 73 కోట్ల రూపాయలకు సంబంధించి హ్యామ్ ప్రాజెక్టులో పెట్టించి ఇవాళ ఆ వర్క్లన్నీ కూడా టెండర్లు పిలుస్తాం. ఇది చేతనైనటువంటి ప్రభుత్వం. అట్లాగే ఇందాక చెప్పారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి 40 కోట్ల రూపాయలు వస్తే ఇవాళ వరకు కూడా తీర్మానం చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మనం మున్సిపల్ ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ ఆ భవనాన్ని చేయకుండా 5 సంవత్సరాల పాటు ఏం చేశారో మనం చూసాం. అట్లాగే పీపీపీ ప్రాజెక్టుల కింద తీర్మానాలు చేసుకుని మనం ఇవాళ ముందుకెళ్ళడానికి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ప్రతిదానికి బడ్జెట్ పెడతారు. ఏ మున్సిపాలిటీ కానీ, రాష్ట్ర బడ్జెట్ కానీ, కేంద్ర బడ్జెట్ కానీ, ఇది ప్రతి సంవత్సరం పెట్టాల్సినటువంటి బడ్జెట్ని మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు పెట్టలేదని సోకాల్ పేరు నాని గారు నేను అడుగుతాను. ఇవాళ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో. నీకు కక్ష ఉంది, ఎంపీ గారు నిధులు తీసుకొచ్చారని చెప్పి అది ఆపేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తీర్మానం చేయకుండా ఆపేశారు. ఇవాళ బందరు ప్రజలు వాళ్ళేం పాపం చేశారని నువ్వు బడ్జెట్ ఎందుకు పెట్టట్లా, ఎందుకు పెట్టించట్లా? ఇవాళ అందుకనే మేము ఆ బడ్జెట్ని కలెక్టర్ గారితో ప్రపోజల్ పెట్టించి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ తీసుకురాబట్టి ఇవాళ మేము పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మటీ ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్దమవుతుంటే సీఎం చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మటీ ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగ్గా మరోసారి ఎత్తు పెంచాలన్న నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. రౌడీ మూకలను పంపించి దాడులు చేయించడం, బెదిరించడం ఇలాంటివి గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు పూర్తిగా అవే కొనసాగుతున్నాయి. వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారేమో, వాస్తవాల గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా 10 మందికి తెలుస్తుంది అన్నటువంటి కుట్రతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే అదే అనుకుంటున్నారు. ప్రజలకు అందించిన పరిపాలన పూర్తిగా మర్చిపోయారు. ఏదైతే ఈరోజు ప్రజలు అందరూ కూడా రేపు విజయదశమి ఎందుకు జరుపుకుంటున్నారు? అంతకుముందు దుర్మార్గం పైన ధర్మం గెలవటం, దుర్మార్గం అన్నటువంటిది ఎక్కువ కొనసాగిస్తుంటే అష్టలక్ష్మి దేవతా రూపంలో మహిషాసురుని చంపి ప్రజలకు మంచి ధర్మాన్ని కాపాడిందన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజలకు
ఈ అధర్మ పాలన, ఈ దుష్ట శక్తులకు త్వరలో గుణపాఠం చెప్పి ప్రజలకు మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం త్వరలో ఉంటుంది. ఈరోజు ఎన్ని జరుగుతున్నాయంటే అన్ని రంగాల్లో ప్రజలు విస్మరించడంతో పాటు ఈరోజు రాయలసీమకు అంతో ఇంతో నీళ్లు ఇచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్, కృష్ణానది, దాన్ని కూడా పూర్తిగా ఏ రోజు దానిపైన మాట్లాడకుండా గాలి మాటలు చెప్తూ విస్మరించేటువంటి పరిస్థితి. తన పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు, అంతకుముందు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇక్కడ తెలుగంగ ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనివా గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. దానికి ఎలాంటి ఇది కండిషన్స్ లేకుండా వాటర్ ఇవ్వాలన్నటువంటిది ఏ రోజు దాన్ని కొద్దిగన్నా ఇతను మనిషి ఆ ప్రాజెక్టులు చేసినంటే ఈరోజు మనకి ఇంత ఈ పరిస్థితి దాపురించిండేది కాదు. ఈరోజు ప్రజల గుండె చప్పుడు, ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఆయన దయ వలన పోతిరెడ్డిపాడు కానీ, హంద్రీనివా కానీ, గాలేరు కానీ, గండికోట లాంటి ప్రాజెక్టులు ఆ రోజు కంప్లీట్ చేయబడ్డాయి ఆయన 5 సంవత్సరాల పీరియడ్లోనే. అప్పటికి బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లోనే తన ఇది ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్స్కి వేటికి కూడా వాళ్ళు అష్యూర్ వాటర్ ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆ నిర్లక్ష్యానికి కారణం. అది కాకుండా ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు 1995కు ముందు కేవలం 53 టీఎంసీలతో ఉన్నటువంటిది. ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పరిపాలనలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ ఎన్డీఏ గవర్నమెంట్కి ఈయన చైర్మన్. ఆ టైంలో ఈయన ఎన్డీఏ చైర్మన్గా ఉండగా ఈయన ఎంపీలతో, మన రాష్ట్ర ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు దేవేగౌడ గారు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తును 509 అడుగుల నుంచి 524కు చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈయన సరిగా వివరించకపోవటం వలన ప్రజా సంఘాల వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయితే అది కోర్టులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోతే 519 అడుగులకు అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల అది 123 టీఎంసీలకు పెరిగింది. అప్పుడు ఆ రకంగా ఆయన ద్రోహం తలపెట్టాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన హయాంలో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు. మళ్ళా దురదృష్టం కొద్దీ ఈ 2024లో ఈయన ఎంపీల సపోర్ట్తో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 524 అడుగులకు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పుడు 123 టీఎంసీలు ఉంటే అది 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి నేను వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఏమనాలి ఈ మనిషిని? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా, అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి, కృష్ణా డెల్టా ఎత్తుకోండి, తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి. కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి వరద వస్తే కానీ నిండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒకటేసారి ఆయన 154 టీఎంసీలు 123 చేయడమే దుర్మార్గం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. మళ్ళా ఆయన హయాంలో ఆయన ఎంపీలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఇటువంటి సమయంలో మళ్ళీ 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. దీని గురించి కానీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా బనకచర్ల క్రాస్ అంటాడు ఒకరోజు, ఇంకొక రోజు సోమశిలను అనుసంధానం చేస్తానంటాడు. ఎందుకు ఈ మభ్యపెట్టే మాటలు? అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్ఓ వెంకట్రావులు పూలతో అంజలి ఘటించారు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మనం కాకినాడ కలెక్టరేట్లో వాళ్ళిద్దరిని సన్మానించుకుంటూ విగ్రహానికి పూలదండ వేసి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా
మనం దాదాపు ఒక 16 విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కాలేజెస్, తర్వాత కొన్ని ఎన్జిఓస్, ఇలా రకరకాల డొమైన్స్లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి, స్వచ్ఛాంధ్ర సంబంధించి కొంత గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో అలా ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది 6వ తేదీన. అండ్ కాకినాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విలువలందరినీ గుర్తు చేసుకుంటా అనుకుంటూ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను జైల్లో ఒక టెర్రరిస్ట్ మాదిరిగా చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్ట్, జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తుందని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశానని అన్నారు. ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. జైల్లో ఉన్న రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్ కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ కొన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.